పురాణాలలో పౌండ్రక వాసుదేవుడు అనే క్యారెక్టర్ ఒకటి ఉండేది. తానే అసలైన శ్రీకృష్ణుడని, నిజమైన కృష్ణుడికి ఏ శక్తులు లేవని పౌండ్రక వాసుదేవుడు ప్రచారం చేసుకున్నాడు. అమాయక ప్రజలు ఏ కాలంలోనైనా ఉంటారు, ఆ కాలంలో కూడా అతగాడి మాటలు నమ్మిన కొందరు భక్తజనంగా తయారయ్యారు. పౌండ్రక వాసుదేవుడు చేష్టలను గమనిస్తూ వచ్చిన శ్రీకృష్ణుడు చివరికి అతడికి బుద్ధి చెప్తాడు. ఇది ద్వాపర యుగం నాటి ముచ్చట. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కాలంలో కూడా పౌండ్రక వాసుదేవులను అప్పుడప్పుడు చూస్తున్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని యేసు ప్రభువుతో పోల్చుతూ ఒక సంస్థ ప్రచారం మొదలెట్టింది. తన రూపంలో మారు వేషగాళ్ళు వస్తుంటారని బైబిల్లోనే యేసు ప్రభువు చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని మారువేషగాడు అనాలా లేక యేసు ప్రభువుగా కొలవాలా అన్నది తేలాల్సింది. జగన్ రెడ్డిని యేసు ప్రభువుతో పోల్చడమే కాకుండా ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను గుంట నక్కలతో పోల్చుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్లపై విమర్శలు రావడంతో అధికారులు వాటిని తొలగించారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజను అనుమతిస్తే ఇలాగే వెర్రి తలలు వేస్తుంది. వ్యక్తి పూజ పెరిగే కొద్దీ తామే అసలైన దేవుళ్ళమని పూజలు అందుకునే వారు కూడా నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. యేసు ప్రభువును ఆరాధించే జగన్మోహన్ రెడ్డి తానే యేసు ప్రభువునని నమ్ముతున్నారేమో తెలీదు. క్రైస్తవ మతాన్ని ఆచరించే అధికారులు కొందరు జగన్మోహన్ రెడ్డిని దైవాంశ సంభూతుడిగా పోల్చడం చూసాం. ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి 2019లో ఒక అద్భుతం జరిగింది, అదే జగన్ ముఖ్యమంత్రి కావడం అని అధికారిక సమావేశంలోనే కీర్తించారు. ఈ పొగడ్తలు సహజంగానే ముఖ్యమంత్రిని మత్తులో ముంచుతాయి కదా. ఈ క్రమంలోనే జగన్ రెడ్డిని పిచ్చి పిచ్చిగా అభిమానించే కొందరు క్రైస్తవులు ఆయనను ఏకంగా యేసు ప్రభువుతో పోల్చుతూ పోస్టర్లు ముద్రించారు. ఈ పౌండ్రక యేసు ప్రభువు పాలన విషయానికి వద్దాం. తనకి తాను దేవుడి బిడ్డగా ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ బోధనలను ఆచరిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. క్రైస్తవ మత బోధనల ప్రకారం సాటి వారి పట్ల ప్రేమ, దయ, క్షమ చూపాలి. జగన్లో ఈ లక్షణాలు మచ్చుకొక్కటి కూడా లేవు. అయినా క్రైస్తవులలో అత్యధికులు ఆయనను తాము ఆరాధించే యేసు ప్రభువు అవతారంగా భావించడమే కలియుగపు విషాదం. ఎవరు దేవుడో ఎవరు దెయ్యమో తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉండడం అన్ని యుగాల్లోనూ ఉంటుంది. అందుకే పౌండ్రక వాసుదేవుడు క్యారెక్టర్కి అంత ప్రచారం లభించింది. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వద్దాం. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బలంగా పడినట్టుంది. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి ఒక కారణంగా గుర్తించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలలో పలువురికి మళ్లీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేల ప్రకారం మీరు ఓడిపోతున్నారు, సారీ నో టికెట్ అని జగన్ చెప్పేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో అనుసరించే జంబ్లింగ్ మాదిరిగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలు మార్చుతున్నారు. ఈ చర్యలు చేపట్టినంత మాత్రాన జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అంటే వస్తారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల మీద మాత్రమే ప్రజల్లో వ్యతిరేకత ఉందా? ముఖ్యమంత్రి జగన్పై వ్యతిరేకత లేదా? 2019 నుంచి ఇప్పటి వరకు జగన్నామస్మరణతో రాష్ట్రం మారుమోగింది కదా. అలాంటప్పుడు నిమిత్త మాత్రులైన ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజలకు వ్యతిరేకత ఎలా? మంత్రులకు, ప్రజాప్రతినిధులకు అధికారాలే లేకుండా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాలు,
అందించే స్క్రిప్ట్ ప్రకారం ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడానికే మంత్రులను, శాసనసభ్యులను పరిమితం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించే ఒక్క వెసులుబాటు కూడా వారికి లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే బటన్లు నొక్కుతూ వచ్చారు. చప్పట్లు కొట్టడానికి, జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయించుకోవడానికి మాత్రమే మంత్రులు, శాసనసభ్యులు పరిమితమయ్యారు. అలాని అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులను ఈ 4 ఏళ్లలో ముఖ్యమంత్రి ఒక్కసారైనా మందలించారా అంటే అది లేదు. ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి దర్శనాన్నే దుర్లభం చేశారు. వాటికన్ సిటీలోకి ఎవరైనా వెళ్ళి పోప్ను కలుసుకోవచ్చును గాని తాడేపల్లి ప్యాలెస్ లోకి మాత్రం ప్రవేశం ఉండదు. అయినా కొంతమంది ఎమ్మెల్యేల పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని జగన్ రెడ్డి ఎలా నిర్ధారణకు వచ్చారో తెలియదు. మరో 2-3 నెలల్లో జరిగే ఎన్నికల్లో జగన్ మాత్రమే కీలకం. అతగాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారు ఒకవైపు, రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలని కోరుకునేవారు మరోవైపుగా ప్రజలు 2 శిబిరాలుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు నిమిత్త మాత్రులే. తన పాలనను చూసి ప్రజలు మురిసిపోతున్నారని జగన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వారందరూ ఇదే విధంగా నమ్ముతారనుకుంటా. గతంలో చంద్రబాబు కూడా తన ప్రభుత్వ పనితీరు పట్ల 70-80% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకునేవారు. ఇప్పుడు జగన్ కూడా అలాగే చెప్పుకుంటున్నారు. తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా కేసీఆర్ అండ్ కో ఇలాగే భావించారు. శాసనసభ్యులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా కేసీఆర్నే అత్యధికులు కోరుకుంటున్నారని చెప్పుకున్నారు. అదే విషయాన్ని నమ్మి మళ్లీ అధికారంలోకి వస్తామని భ్రమించారు. అయితే ప్రజలు మరోలా ఆలోచించారు. కేసీఆర్ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకున్నారు. భారత రాష్ట్ర సమితి తరపున ఎవరు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ బీజేపీల తరపున ఎవరు పోటీ చేస్తున్నారు అని చూడలేదు. కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రజలు ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారి ఆర్థిక స్తోమతను కూడా చూడలేదు. దళిత బంధు పథకాన్ని తెచ్చానని కేసీఆర్ గొప్పగా చెప్పుకున్నప్పటికీ దాదాపుగా అన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. కేసీఆర్ ను వద్దనుకున్న వారు కాంగ్రెస్ ను ఆదరించారు. ప్రజాభిప్రాయం అస్పష్టంగా ఉన్నప్పుడు పార్టీ అభ్యర్థులు కొంతమేరకు ప్రభావం చూపగలుగుతారు. సిట్టింగుల పైన వ్యతిరేక ప్రభావం కూడా ఉంటుంది. ప్రజలు దృఢ నిర్ణయం తీసుకున్నాక ఈ లెక్కలేవి పని చేయవు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఒక్కరే కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. జగన్ రెడ్డి కేంద్ర బిందువుగానే ఎన్నికలు జరుగుతాయి. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకునేవారు అధికంగా ఉంటే వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా గెలుస్తారు. రాష్ట్రం మాత్రం గెలవాలనుకునేవారు ఎక్కువగా ఉంటే జగన్ రెడ్డి ఎంతమంది అభ్యర్థులను మార్చినా ఓడిస్తారు.